జార్జ్ ఆర్వెల్ తన 1984 నవలలో ఒక మాట రాశారు, బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ. అప్పట్లో అది కేవలం ఫిక్షన్ అనుకున్నారు, కానీ ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఘటనలు చూస్తే అదే కథ నిజమవుతుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద పరీక్షల పారదర్శకత కావాలని విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అక్కడ ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాలు, సర్వైలెన్స్ వ్యాన్స్, స్మార్ట్ ఏఐ గ్లాసులతో పోలీసులు ప్రతి ముఖాన్ని స్కాన్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రశ్న ఒకటే, ఇది పబ్లిక్ సేఫ్టీ కోసమా లేక ప్రొటెస్ట్ ని ట్రాక్ చేయడానికేనా? 2017లో సుప్రీంకోర్టు పుట్టస్వామి జడ్జిమెంట్ ద్వారా ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని స్పష్టం చేసింది. కానీ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ వినియోగానికి ప్రత్యేక చట్టము, డేటా ఎంతకాలం నిల్వ చేస్తారు, ఎవరు ఉపయోగిస్తున్నారు అనే అంశాలపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఒకవైపు భద్రత కోసమే అంటుంది, మరోవైపు ప్రైవసీ యాక్టివిస్టులు మాత్రం దీనివల్ల చిల్లింగ్ ఎఫెక్ట్ ఏర్పడి ప్రజలు ప్రశ్నించడానికి భయపడే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏఐ అనేది ప్రజల్ని రక్షించే టెక్నాలజీగా ఉండాలా లేదా ప్రజల్ని పర్యవేక్షించే టూల్గా మారాలా? సెక్యూరిటీ మరియు ప్రైవసీ మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్, ప్రతి ఒక్క అభిప్రాయం అందరికీ అమూల్యమైనదే. ఇలాంటి మరెన్నో ఇన్వెస్టిగేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారత్ ఆవాజ్. జై హింద్.